ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న టిక్ అంటే ఒక చిన్న టాపిక్ అయితే తెలుసుకుందాం. అదేంటంటే మనం వాట్సాప్లో అయితే మనకు గ్రూప్లో కానీ మనం పర్సనల్గా ఏదైనా చాటు చేస్తూ ఉంటే కదా, దాంట్లో కూడా మనకు సెక్యూరిటీ చేంజ్ యువర్ కోడ్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. చాలామందికి అయితే అది తెలియదు. తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి. అండ్ నాకు ఇంతకుముందు అయితే ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. దానికి ఎలా చెప్పాలని చెప్పి నేను అయితే వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాను మీకు. ఈ వీడియో కూడా చాలామందికి అయితే తెలియని వాళ్ళకైతే ఉపయోగపడదని చెప్పి అయితే నా ఉద్దేశం, అందుకోసం అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. స్క్రీన్లోకి వెళ్ళేసి మీకు చూపిస్తాను గ్రూప్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్లో ఉన్న ఒక వాట్సాప్ని అయితే ఓపెన్ చేసి దాంట్లో ఉన్న గ్రూప్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ అంటే ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నాకు ఒక గ్రూప్ అవుతుంది, నేను అయితే ఓపెన్ చేశాను. చేసుకుంటే ఇక్కడ నాకు కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ 16 అక్టోబర్ 2021 అని చెప్పి ఇక్కడ వచ్చేసి యువర్ సెక్యూరిటీ కోడ్ విత్ నెంబర్తో సహా ఇలా చేంజ్ టాప్ టు లర్న్ అని చెప్పి ఇలా వచ్చింది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనుక ఈ నెంబర్ అయితే సేవ్ ఉంటే నెంబర్తో పాటు ఇక్కడ చూడండి కింద వచ్చేసి లక్ష్మీనారాయణ షార్ట్ కట్ ఇక్కడ మొగిలిపేట అని చెప్పి ఇక్కడ చేంజ్ టాప్ టు లర్న్ అని చెప్పి ఇలా వచ్చింది. పైన ఆ నెంబర్ సేవ్ లేదు కాబట్టి నెంబర్తో సహా వచ్చింది. ఇది మీరు ఒకటి తెలుసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్లో కానీ మనకు పర్సనల్ చాట్ కానీ నేను వాట్సాప్ గ్రూప్లో చెప్తాను మీకు. మన వాట్సాప్ గ్రూపులో ఉన్న అడ్మిన్ అంటే తెలుసు కదా మీకు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కానీ లేక వేరే వాళ్ళు కానీ వాళ్ళ మొబైల్ని చేంజ్ చేసినా కానీ అంటే చేంజ్ చేస్తే అయితే ఆ మొబైల్ నుంచి అయితే వేరే మొబైల్కి అయితే వాళ్ళు లాగిన్ అవుతారు. ఇలా వాళ్ళు ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కు లాగిన్ అయినా సరే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కోడ్ అనేది ఉంటుంది మన వాట్సాప్లో. అందుకోసమే వాళ్ళు మన మొబైల్ నుంచి అంటే వాళ్ళ మొబైల్ నుంచి వేరే మొబైల్కు లాగిన్ అయినా కానీ లేక ఏంటి మన పీసీకి లాగిన్ అయినా కానీ లేకుంటే ల్యాప్టాప్ కానీ వేరే సిస్టమ్ కానీ లాగిన్ అయినా సరే ఇక్కడైతే మనకు సెక్యూరిటీ కోడ్ చేంజ్ అని చెప్పి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు అడ్మిన్ అయినా సరే వాళ్ళు వాట్సాప్ని డిలీట్ చేసేసి మళ్ళీ అదే వాట్సాప్తో లాగిన్ అయినా సరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నా సరే మళ్ళీ ఇలా అయితే మనకు వస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఎవరితో అయినా చాట్ చేసినా సరే మాట్లాడినా సరే అది వాట్సాప్ గ్రూప్లో అయినా సరే ఇలా మీరు మీ మధ్యలో వారి మధ్యలో ఒక 60 డిజిట్ కోడ్ అయితే జనరేట్ అయితే అవుతుందన్నమాట. అది వాళ్ళు వాట్సాప్ని మీ అడ్మిన్ అయినా సరే వేరే వారైనా సరే వాళ్ళు వాట్సాప్ని ఇన్స్టాల్ చేసినా డౌన్లోడ్ చేసినా వాళ్ళు వేరే పీసీతో కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా వేరే డివైస్తో అయితే లాగిన్ అయినప్పుడు ఆ కోడ్ చెప్పాను కదా ఇప్పుడు 60 డిజిట్ కోడ్ అని చెప్పి ఆ కోడ్ అయితే చేంజ్ అవుతుంది అన్నమాట. చేంజ్ అయినప్పుడు వాట్సాప్ మీ కోడ్ చేంజ్ అయిందని చెప్పి చూపిస్తుంది. అంతేకాకుండా మీకు ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తాను. మీకు ఇట్లా చేంజ్ అయితే మీకు ఏదో మీది హ్యాక్ అయిపోయినట్టు మీదేదో అని చెప్పి కొంచెంమంది భయపడుతుంటారు కదా, వారి కోసం ఇక్కడ మీకు ఇటువంటి యువర్ సెక్యూరిటీ కోడ్ విత్ చేంజ్ అని చెప్పి ఇలా రాకుండా ఒక ఆప్షన్ అయితే ఉన్నది. ఆ ఆప్షన్ కూడా చెప్తాను, ఆ కోడ్ అంటే కూడా చెప్తాను. సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్న 3 లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెట్టింగ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ అని చెప్తుంది కదా, అకౌంట్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ కింద వచ్చేసి ఫస్ట్ సెక్యూరిటీ కింద ప్రైవసీ కింద సెక్యూరిటీ అని చెప్తుంది కదా, సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ షో సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్ దిస్ ఫోన్ అంటే దీన్ని కనుక అంటే ఇప్పుడైతే మనకు ఆన్ ఉంది, దీన్ని కనుక మీరు ఆఫ్ చేసుకుంటే ఎవరైనా సరే వాళ్ళు ఇన్స్టాల్ చేసినా డౌన్లోడ్ చేసినా దేంతో అయినా సరే వాళ్ళు లాగిన్ అయినా పర్వాలేదు, మీకైతే ఎటువంటి నోటిఫికేషన్ అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు నోటిఫికేషన్ అనమాట, ఎటువంటి నోటిఫికేషన్ అయితే మీకు రాదు. మీకు ఎటువంటి కోడ్ చేంజ్ అయిందని చెప్పి అయితే రాదన్నమాట. ఇలా ఆఫ్ చేసుకుంటే రాదు. వద్దు మాకు కనిపించాలా ఎవరెవరు చేంజ్ చేసేయాలి అని చెప్పి మీకు అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి, అంటే ఆన్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫోన్ చేంజ్ చేసిన ఇన్స్టాల్ చేసిన వేరే దాంతో లాగిన్ అయినా సరే ఆ టైంలో మీకైతే చూపిస్తుంది. ఓకే, ఇలా మీరు ఆఫ్ చేసుకోండి, ఆన్ చేసుకుంటే అది మీ ఇష్టం. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మీరైతే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేస్తలేదు, కనీసం సబ్స్క్రైబ్ చేసుకోకుండా నాకైతే కొంచెం లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకైతే కొంచెం సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇటువంటి వీడియోస్ అయితే చాలా ఇంకా మీకు చేస్తాను. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.